హరే కృష్ణ. ఏంటి హరే కృష్ణ అంటున్నాడు? భగవంతుని యొక్క నామం లేదు అనుకుంటున్నారా? ఒక 3 దినముల ముందే మా అమ్మగారు దేహాన్ని విడిచిపెట్టారు. అందుకు కారణంగా పెద్దలు తిలకధారణ చేయొద్దన్నారు. సరే, ఆ ఒక విషయాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుందాం. హరే కృష్ణ. ప్రపంచంలో మనమందరం కూడా భక్తి భావనతోనే జీవిస్తూ ఉంటాం. ఎవరు కూడా చెడ్డవారు కాదు. అట్లా అని వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. వారి కర్మలు బట్టి అలా ప్రవర్తిస్తుంటారు. అయినప్పటికీ వారికి కూడా భక్తి భావన ఉంటుంది. మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి, అటు ఇటు కాని వాళ్ళు కూడా భక్తి భావన ఉంటుంది. అయినప్పటికీ భక్తి భావనతో ఉన్నా కూడా భగవంతుడు వారికి దర్శనం కావాలన్నా, భగవంతుడు నాకు ఫలాంటి కోరుకున్నాను, నాకు చేయటం లేదు అనే ఒక ఆలోచన కలుగుతుంటుంది. భగవంతుడు దర్శనం కావాలని కోరుకుంటుంటారు. భగవంతుడు అసలు ఉన్నాడా లేడా అని రకరకాల ఆలోచనలు ఉంటాయి. అసలు ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి వెన్నెనకల భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు. అయినప్పటికీ వారికి తెలియదు. ఎందుకో తెలుసా? భగవంతుడు వారికి లేనట్టే అనిపిస్తుంటుంది, అలా గోచరిస్తూ ఉంటుంది. అయినా వారు వెంటనే ఉంటారు. ఏ కారణం చేత తెలుసా? అసలు మనకి భగవంతుడి దర్శనం కావాలి, భగవంతుడు పాద పద్మ దర్శనం నాకు కావాలి అని పడితప్పించే వాళ్ళు విపరీతంగా ఉంటారు. వారికి కూడా భగవంతుడి యొక్క దర్శనం తెలియదు. ఎందుకో తెలుసా? మనలో ఒక్క గుణం ఉండటం వల్ల భగవంతుడు ఉండాడనే విషయం మనకు పూర్తిగా అవగాహనకు రాదు. ఆ గుణం ఏంటో మీకు ఇప్పుడే చెప్తాను. స్వార్థం. ఆ ఒక్క గుణం వల్లే మనకి భగవంతుడి యొక్క సంపూర్ణ విషయం తెలియదు. మనలో ఎన్ని మంచి గుణాలున్నా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా, స్వార్థం అనే ఒక గుణం ఉంటే మనం భగవంతుని యొక్క దివ్య దర్శనం చేసుకోలేం. ఉదాహరణకి మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను. నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అని మీకు డౌట్ ఉంటుంది. స్వార్థం వల్లే భగవంతుడి దర్శనం కలగదని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని మీకు ఒక డౌట్ ఉంటుంది. మీరే తెలుసుకుంటారు. మనకి మహాభారతంలో యుద్ధం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకే ఒక గంటలో భగవద్గీత అర్జునుడికి బోధించడం జరిగింది. ఎందువలన అంటారు? భగవద్గీత అర్జునుడికి ఎందుకు బోధించవలసి వచ్చినది? పంచపాండవులు ఉన్నారు కదా, అందరికైనా పెద్దవారు ధర్మమూర్తి. అర్జునుడు ఉన్నారు కదా, అందరికన్నా బలవంతుడు భీముడు ఉన్నాడు కదా, నకులు సహదేవులు ఉన్నారు కదా. అలాగా అటు చూసినా ఇటు చూసినా అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తులే, వారి యొక్క బంధువులే. అయినా అర్జునుడికే ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఏ ధర్మరాజు గొప్పవాడు కదా, అర్జునుడికే ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కారణం అక్కడ అర్జునుడు యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పుకున్న మాటల ద్వారా, అర్జునుడి యొక్క ఆలోచన విధానం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మకి తెలిసింది అర్జునుడు ఎలాంటివాడు అనేసి. ఏంటో తెలుసా? మనం 14 సంవత్సరాలు ఎందుకంటే ఒక గంట ఎవడి వల్ల మనకి అన్యాయం జరిగితే మనం ఏం చేస్తాం? ఒకవేళ ఒక గంట మనకు అన్యాయం జరిగింది, ఒకరి వల్ల ఇబ్బంది జరిగింది, చాలా విపరీతమైన ఇబ్బంది జరిగింది, భగవంతుడే స్వయంగా వచ్చి వాడిని చంపు అంటే నువ్వేం చేస్తావు? సెకండ్ 5 నిమిషాల్లో చంపాడు వాడు. అసలు భగవంతుడు ఎందుకంటే మన కుటుంబంలో మన పెద్దవాళ్ళే, వాడి మూతి పగలగొట్టే నేను నీ వెనకలాంటి ఏం చేస్తాం? ఖచ్చితంగా మూతి పగలగొట్టేస్తాం. ఎందుకంటే వాడి వల్ల మనకి ఇబ్బంది కలిగింది కాబట్టి. అది మనకున్న తేడా, అర్జునుడికి ఉన్న తేడా. అక్కడ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళందరినీ 10 నిమిషాల్లో లేపడవాడి నీ వెనక నేను ఉన్నాను అంటే అర్జునుడు ఒకే ఒక మాట చెప్పాడు, నేను చంపలేను కృష్ణ పరమాత్మ అన్నాడు. ఎందుకు అంటే వారందరూ కూడా నా అన్నదమ్ముళ్ళు, నా యొక్క బావలు, పెదనాయన్లు, చిన్నాయన్లు, ముత్తాతలు, నా స్నేహితులు బంధువులు, వీళ్ళందరినీ చంపి వారి యొక్క దుఃఖం ద్వారా ఈ యొక్క రాజ్యాన్ని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు చంపబుద్ధి అవటం లేదు, నా మనసు ఒప్పుకోవటం లేదు. ఇంతమందిని చంపి ఈ రాజ్యాన్ని తీసుకోవాలా నేను? నాకు అలాంటి రాజ్యమే వద్దు అని చెప్పాడు అర్జునుడు. అంటే ఎందుకు? వీళ్ళందరిని చంపితే తర్వాత బాధపడేది ఎవరు? నా వదులు, నా మరదళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు, అలాగా వాళ్ళ యొక్క పిల్లలు, వీళ్ళందరూ దుఃఖంతో ఉంటారు. వాళ్ళ యొక్క సైనికులు, వాళ్ళ యొక్క భార్యలు, వారి యొక్క అమ్మలు, అక్క చెల్లెలు అందరూ దుఃఖంతో ఏడుస్తారు. ఇంతమంది చంపి వారిని ఇబ్బంది పెట్టి ఈ యొక్క రాజ్యాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, మేము కావాలంటే ఇలాగే వనవాసం చేసుకుంటూ బతికేస్తాం అని చాలా దుఃఖించాడు. అంటే ఇక్కడ ఏంది? అర్జునుడికి స్వార్థం లేదు. మనకైతే ప్రతి నిమిషం స్వార్థం ఉంటుంది. ఏదైనా మనకి కావాలి, ఇది మనది అంటే దానికోసం విలవిలాడిపోతుంటాం. దాన్ని వారికి దక్కనేకుండా చేస్తాం, లేదా దాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తాం. అంటే మన స్వార్థం ఉంది. అర్జునుడికి అక్కడ స్వార్థం లేదు. అంటే మిగతా వాళ్ళకి స్వార్థం అంటారా అనుకుంటారు. అర్జునుడికి తప్ప భీముడికి, ధర్మరాజుకి, సకలదేవుడికి స్వార్థం అంటారా అంటారు. స్వార్థం ఉందా లేదనేది ఒకసారి ఆలోచించండి. యుద్ధం చేయండి అంటే వాళ్ళు రెడీ అయిపోయారు చంపేయడానికి. అంటే స్వార్థం ఉందన్నమాట. నేను యుద్ధం చేయను, నాకు సంపబుద్ధి అవ్వటం లేదు, నా వల్ల కాదు. సాక్షాత్ భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే నా వల్ల కాదని ముందుకేశాడు. ఎందుకు? అందరి పట్ల ప్రేమ ఉండగల వ్యక్తి, అందరి పట్ల అనురాగం ఉండగల వ్యక్తి, వారు ఇబ్బంది కలిగించినా వాళ్ళ పట్ల ఎటువంటి చెడు భావన లేని వ్యక్తి, అంటే స్వార్థం లేని వ్యక్తి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి పట్ల అంత ప్రేమ చూపించాడు. అందుకే అర్జునుడికి మాత్రమే భగవద్గీత బోధించవలసి వచ్చింది. అన్ని వేల మంది ఉన్నా కూడా అర్జునుడికి మాత్రమే ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూపించవలసి వచ్చింది.
అంటే ఎవడైతే ఈ యొక్క ప్రపంచంలో స్వార్థం లేకుండా అందరి పట్ల సమానత ప్రేమతో జీవిస్తుంటాడో వారికి మాత్రమే భగవంతుడి యొక్క దివ్య దర్శనం కలుగుతుంది అని ఒక అర్థం. కాబట్టి మనం ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా స్వార్థం అనే ఒక విషయం కానీ, గుణం కానీ మనలో ఉంటే భగవంతుడి యొక్క దివ్య దర్శనం మనకు కలగడానికి ఎటువంటి అర్హతలు లేవని మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మీరు గ్రహించండి. హరే కృష్ణ.